విద్యుత్ ఉద్యోగులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఉపాధ్యాయులుగా అందరూ కూడా చిన్న భిన్నమయ్యారు. ఆ రోజు మీ ఎల్లో మీడియాలో భూషి చూపించారు. ఈ శాఖకు అన్యాయం, ఆ శాఖకు అన్యాయం, ఈ ఉద్యోగులకు అన్యాయం అని మీ బూటకప్ప మాటలు ఏదైతే ఎల్లో మీడియాలో చూపించినటువంటి బూటకప్ప మాటలు నమ్మి కొంతమంది మోసపోయాము అని ఈ రోజు రిలైజ్ అయ్యే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఖచ్చితంగా మీకు ప్రజలు తగినటువంటి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఈ రోజు ఎవరైతే ధర్నాకి వెళ్ళినటువంటి చరణ్ అనే అబ్బాయి ప్రాణాలు కోల్పోయాడు, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు శాపం మీకు తగులుతుంది, గుర్తుపెట్టుకోండి అని మీకు తెలియజేస్తున్నా. మేమందరం కూడా ఒక్క నిమిషం ఆ కుటుంబం కోసం మౌనం పాటిస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఎల్లవేళలా మేము అండగా నిలుస్తామని, ఏదైతే ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సినటువంటి ఖచ్చితంగా మేము 25 లక్షలు డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళ కుటుంబానికి అందించాలని కూడా మేము కోరుకుంటూ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం.